దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రే టవర్ ఆధ్వర్యంలో ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి గత దినం 52, 53 వచనాలలో కయప మరి ప్రకటించిన ప్రకటన, ఆ ప్రకటన ఏంటంటే యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. ఆయన యొక్క ప్రవచనంలోని ఉద్దేశం ఏంటంటే మరి చెదిరిపోయిన వారందరూ ఆ జనము కొరకు, అంటే వారి ఎవరైతే యూదా జనమున్నారో వారి కొరకు, తర్వాత ఈ ప్రపంచ యావత్తుగా మరి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన చనిపోయాడు. మరి చనిపోవటానికి ఆయన ఒక సాధనంగా ఉన్నాడు అని ఆ విషయాలను మరి తెర మీదకి తీసుకొస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. మనము చూచినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 37 అధ్యాయము 21 వచనములో ఈ చెదిరిపోయిన ఇశ్రాయేలు గురించి రాయబడింది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయారు, ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి వారిని తోడుకొని వచ్చి, హల్లెలూయా. మరి ఇక్కడ చెదిరిపోయిన వారందరినీ సమకూర్చటానికి ఈయనొక సాధనంగా ఉన్నాడు. అంతేకాదు, ఇక మరి విడిపోయిన వారు ఏకపరచబడతారు. యెహెజ్కేలు 37:22లో అంటాడు, వారు ఇక మీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయులు పర్వతం మీద వారు కలుసుకుంటారు. వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించెదను. హల్లెలూయా. మరి 12 గోత్రాలలో మరి 2 గోత్రాలు ఒకవైపు వచ్చినాయి. మరి మిగతా 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళినట్లుగా అయిపోయినాయి. అటువంటి విడిపోయినటువంటి ఆ రాజ్యాన్ని 2 జనములుగా 2 జనములంటే మరి అన్యులు, యూదులు. ఇక్కడ 2 రాజ్యాలంటే ఇశ్రాయేలీయులు మరి యొక్క యూదులు. ఈ యొక్క విడిపోయినటువంటి వీరందరినీ, సపరేట్ చేయబడిన వీరందరినీ కూడా ఏకపరచటానికి ఆయన చావనై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూస్తే గనక ప్రభు వచ్చే మరి ఆయన ఒక ప్రణాళికతో ఈ భూమి మీదకి రానై ఉన్నాడు, వచ్చి ఉన్నాడని మరి యొక్క పౌలు భక్తుడు పలుకుతున్నాడు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి ఆ శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను. హల్లెలూయా. మరి ఈలాగున ఎందుకు ఈ విడిపోయిన వారందరిలో ఏమి కార్యం చేస్తున్నాడంటే ఆయన సంధి చేస్తా ఉన్నాడు. అందరినీ కూడా ఒక్క పురుషుడిగా తీసుకొస్తున్నాడు. ఎవరు ఆ పురుషుడు? ఆ ఒక్క పురుషుడు ఎవరు అంటే గనక సంఘము. ఆయన ఒక శరీరముగా ఆయన మరి సమకూరుస్తున్నాడు. ఆ శరీరం ఏంటంటే దేవుని యొక్క సంఘమైనది. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్త ప్రకటించెను. ఆ శిలువ ఆ ద్వేషాన్ని శిలువ ద్వారా మరి ఆయన పరిహరింపచేసి ఇద్దరి మధ్య ఒక సయోధ్యను మరి సమాధానను సమకూరుస్తాడు. ఆయన అందరి కొరకు చనిపోయి ఉన్నాడని ఆయన ప్రవచించెను. హల్లెలూయా. అప్పటి నుంచి యూదులు ఆయన్ని ఎట్లా చంపాలని ఇంకా తీవ్రంగా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారంట. 54 వచనము. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు సమీపములోనున్న ఎఫ్రాయిము అను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. ఇంకా ఆ సమయంలో ప్రభు ఈ మాటలు ప్రవచించబడిన తర్వాత, పలకబడిన తర్వాత తన ఆత్మలో తెలుసుకున్న వాడై ఇక బహిరంగంగా మరి ఆయన సంచరించటం మానివేశాడంటే ఎందుకు? ఆయన చంపటానికి చూస్తున్నారు. అపాయం వచ్చినప్పుడు మనం దాగి ఉండాలనే వాక్య ప్రకారంగా
ప్రభువు తన సమయం ఇంకనూ రాలేదని గ్రహించిన వాడే ఆయన బహిరంగ బయట మీటింగ్స్ పెట్టడం మానివేశాడు. ఇప్పుడు మనకు కూడా ఉన్న పరిస్థితుల్లో మనం కూడా పబ్లిక్ మీటింగ్స్ పెట్టడం మానివేశాం. వీధి సువార్తలు మానివేశాం. అవుట్ రీచ్ మినిస్ట్రీస్ మానివేశాం కదా! పుట్టు చప్పుడు కాకుండా మన ప్రదేశాల్లో మనం కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభు కూడా ఆ శిలువ మరణానికి తన్ను తాను సిద్ధపరచుకుంటూ ఆయనక మరి బహిరంగంగా తిరగటం మానివేశాడంట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్ళి ఆ యొక్క అరణ్య ప్రదేశము ఎక్కడ ఉంది అని చూస్తే గనక మరి బైబిల్ పండితులు ఏమంటారంటే ఇశ్రాయేలును చేసిన అరణ్య యాత్ర అని ఒకటి అంటున్నారు. ఇంకొకటేమో ప్రభు ఆ యొక్క సాతాను చేత శోధింపబడటానికి ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. మరి ఆ యొక్క సాతాను ఆయనని అరణ్యములోకి కొనిపోయినను రాయబడి ఉంటది. అట్టి విధంగా అరణ్య ప్రదేశం గుండా మరలా ప్రభు ప్రయాణిస్తూ ఎఫ్రాయిము ఊరికి వెళ్ళాడంట. అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. అంటే వారు పన్నుతున్న కుట్రలను తెలుసుకొని ఆ మహాసభ ఏదైతే సన్హెద్రిను సభ దానికి నాయకుడుగా ప్రధాన యాజకుడుగా ఉన్న కైప తీసుకున్న నిర్ణయము, వారు ప్రకటించిన ప్రకటనలు మరియు దాని ద్వారా వారు చంపాలని చూచడం ఇవన్నిటిని బట్టి ప్రభు మరి ఇక వీధుల్లో బోధించలేదు, అద్భుతాలు చేయలేదు, ఇక ప్రజలకు కనిపించడం లేదు. నుండి మరి ఎక్కడి నుండి వారు ఇప్పుడు ఎక్కడున్నారు? బేతినియ నుండి అరణ్య ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిముకు వెళుతున్నారట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రభు మరి శోధించబడిన ఆ స్థలానికి మరి ఒక సాదృశ్యంగా లేకుంటే అదే స్థలం అయి ఉండొచ్చని బైబిల్ పండితులు చెప్తున్నారు. మరి ఆయన తన శిష్యులతో అక్కడ కొనసాగెను. అంటే అక్కడ ప్రభు ఒంటరిగా వెళ్ళలేదండి ఈసారి. ఆయన అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఆ తర్వాత మనం చూస్తే ప్రభు చాలా దీర్ఘ సంభాషణ చేస్తాడు. శిష్యులతో అనేకమైన మాటలు మాట్లాడతాడు. అనేకమైన బోధనలు చేస్తాడు. అసలు ఇక మర్మాలన్నీ వారికి బయలుపరుస్తా ఉంటాడు. ఇక నుంచి మన 12వ అధ్యాయం నుంచి మనం చూచుకుంటూ వెళితే ప్రభు ఎన్ని గంభీరమైన బోధనలు చేస్తాడు. ఆ సిలువకు వెళ్ళిన దాకా శిష్యులను తర్పీదు చేస్తాడు. శిష్యులతో అనేకమైన మర్మాలు బోధిస్తాడు. అనేక విషయాలు వారితో చర్చించినట్లుగా మనము చూడగలం. అంటే దేవుని రాజ్యంలో గురించిన మర్మాలు వారికి బోధిస్తూ ఏకాంతంగా వారితో సంభాషిస్తూ సమయం గడిపాడంటే అంటే ఇక వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. శిష్యులను విడిచిపెట్టే సమయం దగ్గర పడింది. వారిని సిద్ధపాటులో ఆయన ఇస్తున్న ట్రైనింగ్ లో మరిక ఆ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసారు. అయిపోయింది. ఆఖరి అంకంలోకి వచ్చారు. ట్రైనింగ్ పీరియడ్ లాస్ట్ టైంలో ఉన్నారు. ఆయన ఇంటెన్సివ్ బోధ చేస్తున్నాడు. లోతైన మర్మాలు వారికి బోధిస్తా ఉన్నాడు. వారితో కలిసి ఆయన ఇక్కడ కలిసి జీవిస్తున్నాడంట. 55వ వచనము. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపై పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అది ఆ సమయము పస్కా పండుగ సమయం అంట. ఇది ప్రభు మరి పరిచర్య ప్రారంభించిన దగ్గర నుంచి ఇది 4వ పస్కా పండుగ అండి. మనం అంతకు ముందు కూడా మనము ధ్యానించాము. ప్రభు పస్కా పండుగకు వెళ్ళాడని. ఆ సమయానికి వెళ్ళి ఆ యొక్క బల్లలు ఆ యొక్క దేవాలయమును శుద్ధి చేశాడని కూడా మనం ఇంతకు ముందు నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది ప్రభు బహిరంగ పరిచర్యకు వచ్చినప్పటి నుండి ఇది 4వ పస్కాట. ఆ తర్వాత ఆయన తన శిష్యులతో కలిసి తిన్న చివరి పస్కా ఇది. అంటే ఆయన తన ప్రజల కొరకు బలి అర్పించుట ద్వారా దానిని మరియు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవహారాలన్నిటినీ ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో ఆ కార్యమంతా నెరవేర్చడానికి ఆ ముగింపు పలికే దినాలలోకి ఆయన వచ్చినట్లుగా మనము చూడగలం. ఆ పస్కా పండుగ మరి ఆయనే పస్కా బలి పశువుగా వధించబడుతున్నాడనే విషయము ఆయనకి తెలుసు. మరి ఇదే ఆఖరి ప్రభురాత్రి భోజనము, ఇదే పస్కా పండుగను ఆచరించే సమయమని ఆయన హృదయంలో ఎరిగి ఉన్నాడు. చాలా మంది ఇక్కడ మరి పస్కా సమయంలో
అక్కడున్న వారందరూ కూడా రావాలండి. ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడున్నారో వారు తప్పనిసరిగా యెరూషలేముకు రావాలి. వచ్చి ఈ పస్కా పండుగను ఆచరించాలి. ఇప్పుడు యూదుల పండుగ సమీపమైనది గనక అనేకులు దేని కొరకు వస్తున్నారట? తమ్ము తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. ఇక్కడ రాయబడిన మాట. ఎక్కడున్నారు ఇశ్రాయేలీయులు? పట్టణంలో కొద్దిమంది ఉన్నారు. ఈ పట్టణం చుట్టూ అనేకమైన పల్లెలున్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాం కదా! మన చుట్టూ అనేకమైన పల్లెలున్నాయి. మేము గూడా హైదరాబాద్‌కి దూరంలో కొంచెం సమీపంలో ఉన్నాం. ఔట్‌స్కట్‌లో ఉన్నాం కదా! మాది గూడా ఒక విలేజ్. అట్టి విధంగా అనేకమైన గ్రామాల నుంచి ఆ మెయిన్ సిటీలోకి రావటానికి చాలా మందొచ్చారంట. ఎలా వచ్చారు? ముందుగానే వచ్చారంట. దేని కొరకొచ్చారు? పస్కా పండుగ ఆచరించాలంటే ఏం చేయాలట? శుద్ధి చేసుకోటానికి వచ్చారంట. ముందుగా తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాకమునుపే ఇంకా పస్కా రావటానికి కొద్ది కాలం ఉంది గనక దానికి మరి ముందుగానే వారు వచ్చారంట. ఈ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో ఈ శుద్ధి చేసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక మరి ఒక ప్రక్రియగా ఉన్నట్లుగా మనము చూడగలము. మనం చూచినట్లయితే అసలు మనుషులు ఎందుకు అపవిత్రపరచబడతాడంటే మరి ఇక లేవికాండము, సంఖ్యాకాండములో మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఎవరెవరు ఏ సందర్భాలలో అపవిత్రులైపోతారు అక్కడ చాలా పెద్ద లిస్ట్ ఉంటదండి. ఆ లేవికాండము, సంఖ్యాకాండం చూస్తే అబ్బా! ఎన్ని విధాలుగా ఈ యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి ఇన్ని విధాలుగా మరి ఆ దేవుని యొద్దకు వచ్చి ఈ యొక్క ఈ నియమాలన్నీ, ఈ విధులన్నీ పాటించాలని మరి ఆశ్చర్యం అనిపిస్తది. అపరాధంగా ఒక మనిషి ఎట్టి విధంగా అపవిత్రుడైపోతాడు. ఈ అపవిత్రత నుండి మళ్ళా శుద్ధి చేసి జనజీవనంలోకి రావాలంటే వారు ఆచరించినటువంటి ఆ నియమాలు చూస్తే చాలా కఠినంగా ఉంటాయండి కదా! మరి ఒక శవాన్ని ముట్టుకుంటే వాడు అపవిత్రుడైపోతాడు. కుష్ఠరోగి ఉన్నవాడు వాడు అపవిత్రుడైపోతాడు. వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క పాలెం వెలుపట పెట్టేస్తారు కదా! ఇంకా స్త్రీల విషయంలో అయితే మరి నెలకొకసారి వారిని బయట పెట్టేస్తారు. తర్వాత మరి వాళ్ళు ప్రసవం అయినప్పుడు మరి అక్కడ వారు మరి అపవిత్రులైపోతారు. మరలా కొ వారికి శుద్ధి చేసుకోవటానికి కొన్ని నియమాలున్నాయి. వాటిని పాటిస్తే గాని వాళ్ళు తిరిగి అపవిత్రత నుండి శుద్ధి కారు. ఇట్టి విధంగా మరి ఆ శుద్ధి చేసుకోవటానికి ఒక ప్రక్రియ ఉన్నట్లుగా మరి అదొక మరి కొన్ని పద్ధతులు, ఆచారాలు పాటించవలసినట్లుగా మనము చూడగలము. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 6వ వచనములో కొద్దిమందంట మరి నరసవను ముట్టుట వలన అపవిత్రులైపోయారంట. అందును బట్టి వాళ్ళు ఆ సమయంలో ఆ పస్కా పండుగ ఆచరించలేకపోయారంట. అపవిత్రులైన ఆ దినమున పస్కా పండుగను ఆచరించలేకపోయారు. ఆ యొక్క పస్కా పండుగ ఖచ్చితంగా ఆచరించాలి. కొద్దిమంది ఆచరించటానికి అపవిత్రులై ఉన్నారు. వారు శుద్ధి చేసుకుంటే తప్ప పస్కా పండుగను ఆచరించలేరు. కనుక వాళ్ళొచ్చి మోషే దగ్గర మరి రిక్వెస్ట్ చేస్తున్నారు. మోషే, అహరోనుల దగ్గర మరి రిక్వెస్ట్ చేస్తా ఉంటే, ఇదిగో మరి ఎట్టి విధంగా మేము అడ్డగింపబడ్డాం. మేము పస్కా పండుగ ఆచరించకుండా మేము అనుకోకుండా జరిగిన ఈ మరణాన్ని బట్టి మేము మరణ యొక్క ఆ క్రతువులన్నీ మేము చేయాల్సొచ్చింది గనక మేము అపవిత్రులమైపోయాం. మేము పస్కా బలి ఆచరించకుండా అయిపోయిందని వాళ్ళొచ్చి అక్కడ వాపోయినప్పుడు అక్కడ మోషే వెళ్లి దేవుని యొద్ద విచారిస్తాడు. మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. మీరు నిలవండి అని చెప్పి అప్పుడు యెహోవా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీలో గాని మీ వంశములో గాని ఒకడు శవను ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండునను అతడు యెహోవా పండుగను ఆచరింపవలెను. అంటే ఒకవేళ అటువంటి పరిస్థితున్నా కూడా పండుగను ఆచరించవచ్చు. కానీ ఆ దినాన కాదు. వారికెప్పుడొస్తది? అబీబను నెలలో అది మొదటి నెల ఇశ్రాయేలీయులకి 14, 15 మరి ఆ రోజులలో వారు ఈ పండుగను ఆచరించాలి. అది పోయిన తర్వాత దాన్ని ఆచరించడానికి లేదు కానీ, ఇక్కడ దేవుడు వెసులుబాటు కల్పిస్తున్నాడండి. అంటే దేవుడు ఏది కూడా ఈ యొక్క నియమాలన్నీ కూడా ఆచరించాలంటే, వాళ్ళు శుద్ధి చేసుకోవాలంటే, ఆ యొక్క పండుగ ఆచరించాలంటే, ఆ సమయమే కాదు మరొక తరుణం గూడా మానవునికి ఇవ్వబడుతుంది. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, గడిచిపోయిన దినాలలో ఇది చేయలేకపోయాం అనుకుంటాం. కాదండి. గడిచిన నిన్న కాదు గాని,
జీవించే ఈ దినము ప్రాముఖ్యమైనది. ఈ దినములో ప్రభు కొరకు మనం ఎలా జీవిస్తున్నాం? ఈ దినము ప్రభుని ఎలా సేవిస్తున్నాం? ఇక్కడ దేవుడు గూడా అదే సెలవిస్తున్నాడు. ఓకే. అప్పుడు మీరు అపవిత్రులైపోయారు, చేయలేకపోయారని మరలా మరి దానిని 14వ దినము సాయంకాలమున మరి వాటిని రెండవ నెలలో ఇప్పుడు వీళ్ళు మొదటి నెలలో ఈ పస్కా పండుగ ఆచరించారు గదా! ఇప్పుడు వారికేం చెప్తున్నాడంటే వారు రెండవ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించవచ్చును. హల్లెలూయా! మరి దేవుడు తన ప్రేమను, తన యొక్క కృపను మానవాళి ఎడల విస్తరింప చేస్తూనే ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఇదిగో మరి ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. ఇలా చేస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఇలా చేస్తేనే మిమ్మల్ని నేను మరి మరి మీతో నేను కొనసాగుతాను, లేకుంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పడండి. ఇక్కడ ఇశ్రాయేలీయులకి మరొక అవకాశం ఇవ్వబడింది. అంటే మానవులందరికీ కూడా ఎప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. మారు మనసు పొందటానికి, పాపమును విడిచిపెట్టటానికి, ప్రభు వైపు మళ్ళటానికి తరుణం వెంబడి తరుణం, తరుణం వెంబడి తరుణం ఇస్తానే ఉన్నాడు. మరి మనము దానిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం? చూచినట్లయితే మరి మరి నూతన నిబంధన గ్రంథంలో కూడా ఈ శుద్ధి చేసుకున్నట ఆచారము ఆచరించినట్లుగా మనము చూడగలము. మరి పాత నిబంధన గ్రంథంలో కూడా దీన్ని ఆచరించారు. మరి దీనిని ఒక డెడికేషన్ లేకుంటే కాన్సక్రేషన్ కార్యం చేసినప్పుడు కూడా శుద్ధి చేసుకున్నారట. ఈ శుద్ధి చేసుకుంటా వారు వచ్చి ఏం చేశారు? పస్కా పండుగకు ముందే శుద్ధి చేసుకోవటానికి వచ్చారు. మరి ఇక్కడ శుద్ధి అనేది ఇశ్రాయేలీయుల జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చవలసిన ఒక నియమం ఉన్నది. మొదటి సమూయేలు 16, 15 చూస్తే మరి సమూయేలు దావీదుని అభిషేకించడానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ సమూయేలు ఒక ప్రకటన చేస్తున్నాడు. మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. హల్లెలూయా! దేవుని సన్నిధికి వెళ్ళటానికి మానవులు తప్పనిసరిగా మరి ఆ శుద్ధి చేసుకోవాలండి. దేవుని సన్నిధికి మనం వెళ్ళేటప్పుడు మరి ప్రసంగిలో రాస్తాడు. మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అనాలోచితంగా మీరు వెళ్ళవద్దు. అంటే ఆయన సన్నిధి సమీపించేటప్పుడు మనం ఖచ్చితంగా మనను మనం సరి చేసుకోవాలి. మన మానసిక పరిస్థితి, మన హృదయ పరిస్థితి కదా! మన బుద్ధి, మన ఆలోచన దీనంతా చక్క చేసుకొని ఉదయకాలము దేవుని యొద్దకు రావాలి. ఆయన సన్నిధికి ఎప్పుడు ఆయన సన్నిధికి మనం వచ్చినా కూడా దేవునికి, మనకి మధ్య ఉన్న ఆ యొక్క పాపానికి సంబంధించిన, అపవిత్రతకు సంబంధించిన దానిని మనము ముందు ప్రక్షాళన చేసుకోగలగాలి. పాప ప్రక్షాళన చేసుకోగలగాలి. ఆ పాపము నుంచి, అపవిత్రత నుంచి మనల్ని మనం దూరపరుచుకునే ప్రయత్నం చేసుకోవాలి. మనలోంచి అపవిత్రత ఎలా వెళ్ళిపోద్దండి? యేసు రక్తము కదా! ఆ రక్తాన్ని మనం ప్రోక్షించుకున్నప్పుడు మన మనస్సు, మనస్సాక్షిని గూడా అది శుద్ధి చేస్తది. మనము చూచినట్లయితే ప్రభు అంటాడు యోహాను సువార్త మరి 2:6లో కూడా మనం ధ్యానించాము కదా! ఆ యొక్క రాతి బాణలు అక్కడ పెట్టబడి ఉన్నాయి. దేని కొరకు పెట్టబడినవి? యూదుల శుద్ధీకరణాచార ప్రకారం. అంటే వాళ్ళు గూడా మరి అక్కడ కడుక్కొనుట అవన్నీ శుద్ధి చేసుకొని ఆ యొక్క దానిలోకి వెళ్ళాలి. ఆ క్రతువులోకి వాళ్ళు వెళ్ళాలి గనక శుద్ధీకరణ అనేది వాళ్ళకొక ఆచారంగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి పౌలు భక్తుడు గూడా ఈ శుద్ధి చేసుకొనుట అనే ఆచారాన్ని మరి ఆయన ఆచరించినట్లుగా మనము చూడగలము. పౌలు చాలా ప్రయాణాలు చేసి ఆఖరికి యెరూషలేముకొస్తాడు. యెరూషలేముకొచ్చినప్పుడు అక్కడ మరి శుద్ధి చేసుకోవాలని అక్కడ ఒక నియమం ఉందన్నమాట. ఆయన యెరూషలేములోకి వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. తన వెంట్రుకలు అర్పించాలని ఒక మొక్కుబడి చేసుకుంటాడు. తల క్షౌరము చేయించుటకు మరి ఆయన శుద్ధి చేసుకొని దేవాలయములో ప్రవేశించి ప్రతి వాని కొరకు కానుక అర్పించాలి. శుద్ధి దినాలు నెరవేర్చాలట. ఆయనతో పాటు ఇంకొద్ది మంది ఉంటారు. ఆయనే కాదు ఆయనతో పాటు వచ్చే వారందరూ కూడా శుద్ధి చేసుకోవాలి. కొన్ని దినాలు ఏర్పాటు చేయబడతాయి. వాళ్ళక్కడ శుద్ధి చేసుకునే దానిలో తలక్షౌర్యం చేసుకోవటం అనేది కూడా ఆ నియమాలలో ఒక నియమైనది. మరి ప్రతి ఒక్కరి కొరకు అక్కడ కానుక సమర్పించాలట. కొన్ని కదా! ఎవరైనా శుద్ధి చేయబడినప్పుడు క్రీస్తు ప్రభు కూడా చెప్తాడు. మీరు వెళ్లి యాజకునికి కనపడి అక్కడ మోషే నియమించిన కానుకలు మీరు చెల్లించాలి. మరి ఇక్కడ మనం చూచినట్లయితే
కుష్ఠరోగులు శుద్ధి చేయబడినప్పుడు కూడా ఈ యొక్క నియమాలు పాటించాలి. అంటే అపవిత్రులుగా చేయబడిన వారిలో కుష్ఠరోగులు కూడా ఉన్నారు. మరి ఆ యొక్క మిరియాము మరి కుష్ఠరోగి అయిన తర్వాత, ఆమె బాగైన తర్వాత కొన్ని పద్ధతులు ఆమె శుద్ధి చేసుకున్న తర్వాతనే ఆ యొక్క ఇశ్రాయేలులో ప్రయాణము కొనసాగిందంట. ఈ శుద్ధి చేసుకున్నటనేది వారికి ఒక నియమంగా, ఒక కట్టడగా వారి జీవితాలలో ఉన్నది. మనం కూడా మన జీవితాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలండి. మనం అప్పుడే క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తాం ఏదైనా పాత్రన, మళ్ళా దాని మీద మురికి పడతానే ఉంటది. నిన్న మా ఇంట్లో కొంచెం క్లీనింగ్ పని చేసాం. చక్కగా దాన్నంతా తుడిచేసి పెడితే, మళ్ళా సాయంకాలం చూస్తే దాని మీద ఒక లేయర్ లాగా, సన్న లేయర్ లాగా మరొక ఫార్మ్ అయింది. దుమ్ము ఒక లేయర్ లాగా ఫార్మ్ అయిపోయింది. అంటే ఏంటి? మనకు తెలియకుండానే మన యొక్క జీవితం మీద ఈ పాపం అనేది ఒక మరి ఒక లేయర్ లాగా, మరి ఒక పాపపు పొరలాగా మన మీద అంటుకుంటూనే ఉన్నది. కనుక ఎప్పటికప్పుడు దీన్ని మనం శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. శుద్ధి చేసుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు యెషయా 1:16లో, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి. ఎలాగున ఈ దుష్ట క్రియలను మనలో ఉన్న ఈ దుష్ట క్రియలను ఎలాగున మనము కడుగుకొనగలం అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9, 13, 14లో అక్కడ మరి ఇది పౌలు రాసిన పత్రిక అంటారు. ఆయన యొక్క వివరణలో ఈ యొక్క ఎలాగున శుద్ధి చేయబడతామంటే, ఎలా ఎగనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయును, శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల, అంటే ఆ యొక్క శుద్ధి చేసే కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఈ మిళితమైనవి. మైల పడిన వారి మీద ఎవరైతే మరి మరి ఆ యొక్క అపవిత్రులైపోయారో, మైలుపడి ఉన్నారో వారందరినీ శుద్ధి చేయటానికి ఆవు, దూడ బూడిద చల్లేవాళ్ళంట. తర్వాత ఇంకా రకరకాలుగా మరి శుద్ధ జలం అని తయారు చేసి దాన్ని జలం చల్లేవాళ్ళంట. తర్వాత ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము అక్కడ స్ప్రింకిల్ చేయబడేదంట. కానీ అది మానవుని శుద్ధి చేయలేదు. కానీ 14వ వచనంలో అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ బాహ్య సంబంధమైన శుద్ధి కాదు. మరి ఇశ్రాయేలీలు మరి యొక్క పస్కాబలి అర్పించటానికి అక్కడ హృదయ శుద్ధి వారి కొరకు వారు ప్రయత్నాలు చేసినట్లు లేదు, గాని ఆ యొక్క బాహ్య శుద్ధి వాళ్ళు చేస్తా ఉన్నారు. క్రైస్తవుడు అయిన మనకి ఏం కావాలండి? అంతరంగ శుద్ధి కావాలి. ఈ అంతరంగంలో మనస్సు, మనస్సాక్షిలో నుంచి కూడా మనము శుద్ధి చేయబడాలి కదా. అక్కడ వాళ్ళు శుద్ధి చేసుకునేటానికి వచ్చారంట, పస్కా పండుగ ఆచరించటానికి కదా. దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన బలులు మనం అర్పించేటప్పుడు, స్తుతి ఆరాధనలు మనం చేసేటప్పుడు, దేవునికి ప్రార్థనలు చేసేటప్పుడు, దేవునికి మనకి మధ్య ఉన్న ఈ అపవిత్రత, ఇది మచ్చ, ముడత, డాగులు లేకుండా మనం ఏం చేయాలి? మనల్ని మనం కడుక్కోవాలి. దేని ద్వారా కడుక్కోవాలి? యేసు రక్తము ద్వారా. యేసు రక్తం ఏం చేస్తుంది? మనల్ని నిర్దోషులుగా చేస్తుంది. ఆ యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా కదా. యేసు రక్తాన్ని మనం ఎట్లా అప్లై చేసుకోగలం? మన నాలుకతో అంతే. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అని మనం పలుకుతా ఉంటే దాని యొక్క ఆ యొక్క రక్తం యొక్క శక్తి, ఆ రక్తములో ఉన్న జీవము మన లోపల ప్రవహిస్తుందండి. లిటరల్ గా క్లెన్సింగ్ ఆ యొక్క ప్రాసెస్ మనలో జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నా మట్టుకు నాకు ఎన్నిసార్లు యేసు రక్తం అనే మాట, యేసు నామం అనే మాట వల్లవేస్తానో చెప్పవద్దు. ఎందుకంటే ఆ నామము జపించే కొద్దీ ఆ నామములో ఉన్న శక్తి నన్ను ఆవరిస్తా ఉంటది. ఈ రక్తాన్ని జపించే కొద్దీ ఆ రక్తం యొక్క క్లెన్సింగ్ పవరు నన్ను శుద్ధి చేస్తున్న అనుభవంలోకి నేను వెళ్తాను. ప్రభు ఒక చోట మరి ఒక ఉపమానం చెప్తూ ఆయన ఏమంటాడంటే 11:38 లూకా సువార్తలో, అందుకు ప్రభు ఇట్లనెను,
పరిశీలైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. పైన భక్తి చేస్తున్న వారు లోపల హృదయాన్ని కడుగుకోకుండా కదా, భక్తి పేరట వెళుతున్న వారి గురించి, భక్తి భజనలు చేస్తున్న వారి గురించి దేవుడి మాట మాట్లాడుతున్నాడు. లోపల ఏ మాత్రం కూడా కన్విక్షన్ ఉండదు. లోపల ఏ మాత్రం కూడా మరి దేవుడంటే భయము, భక్తి ఉండదు. పైకి మాత్రము మరి మేము చాలా భక్తులని వేషం వేసుకునే వారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మీరు గిన్నె కళ్ళాన్ని వెలుపట శుద్ధి చేస్తున్నారు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది. క్రైస్తవుడైన వాడు ఈ స్థితి నుంచి బయటికి రావాలండి. అన్నిటి చేశాడా? పోరాడు పూజలు చేశాడా? పునస్కారాలు చేశాడా? నదుల్లో మునిగాడా? ఆ బయట ఉన్నటువంటి వాటంతటిని వాడు కడుక్కోటానికి ప్రయత్నిస్తున్నాడు. వదిలిపెట్టేద్దాం. కానీ యేసుక్రీస్తు బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము ఖచ్చితంగా అంతరంగంలో నుంచి మనము శుద్ధి చేయబడాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన మనస్సు, మన సాక్షితో సహా మనము శుద్ధి చేయబడాలి. మత్తయి సువార్త 5:8 అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి దానియేలు 12:10 రాయబడిన మాట, అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. మనమందరం కూడా ఈ గుంపులో ఉందుము గాక. అనేకులు తమ్మును శుద్ధిపరుచుకొని యేసు రక్తము ద్వారా శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలను అవ్వదంటే పాపం ప్రక్షాళన అయిపోతే ఏమైపోతాం మనం కదా. చీకటి ఆ ముబ్బు తొలగిపోతే అక్కడ వెలుగొచ్చేస్తుంది, కాంతిమయం అయిపోద్ది. నిర్మలత అంటే శుద్ధత అంటే పవిత్రత అక్కడ ఏర్పరచబడుద్దండి. క్లెన్సింగ్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇల్లు తుడిచి చూడండి, అసలు ఎంత తళతళ మెరిసిపోయి ఎంత మనసుకు ఆనందం అనిపిస్తుందో. నిజంగా కొన్ని మనం కడిగి క్లీన్ చేస్తే అసలు ఎంత ఆనందం అనిపిస్తుందో. రియల్లీ చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ క్లెన్సింగ్ అనే ప్రాసెస్ మనలో జరిగించబడటానికి అనుదిన జీవితంలో మనం చేసే పనుల్లో నుంచి మన హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలాగని క్లెన్సింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళాలన్నది కూడా కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇక్కడ వీళ్ళు కూడా పస్కా బలి ఆచరించడానికి ముందుగానే వచ్చారట. ముందుగానే వచ్చి అక్కడ తాము సిద్ధపరచుకుంటున్నారంట. ఒక పండుగ, ఆ పస్కా బలి, ఆ పశువును వధించి దాన్ని తినేటువంటి ఆ యొక్క ఆ క్రతువులో వారు ఏం చేయబడుతున్నారు? ముందుగా శుద్ధి చేసుకొని తర్వాత వారు ఆ పస్కాని ఆచరిస్తా ఉన్నారు. 56వ వచనము, వారు యేసును వెదుకుచు దేవాలయములో నిలువబడి మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ చూసినట్లయితే ఇక ప్రభువుని ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. సామాన్య ప్రజలు వెతుకుతున్నారు, మరి యూదులు వెతుకుతున్నారు. ఆయన ఎలా చంపాలని వెతికే వాళ్ళు ఉన్నారు. మరి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసేటువంటి ఆశ్చర్యకరాలు, స్వస్థతల కొరకు ఎదురు చూసే వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు కదా. ఆయన పబ్లిక్ ఫిగర్, ఎక్కడ పడితే అక్కడ మరి ఆయన మరి నిలబడి సువార్త చెప్తా ఉంటాడు. మరి ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తా ఉంటాడు. వచ్చిన రోగులందరినీ స్వస్థత చేసి పంపిస్తా ఉన్నాడు. వారు యేసుని వెతుకుతున్నారంట. దేవాలయంలో నిలబడి ఏంటి ఆయన ఇంకా పండగ రాడా అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే అందరిలో కదా ఒక ఆశ ఉంది. ప్రభు కొరకైన ఒక ఆశ ఉంది. ఏదో ఒకటి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని ఒక ఆశ ఉంది. ఒక గుంపులో ఏముంది? చంపాలనే ఆశ ఉన్నది. హల్లెలూయా. మనము దేవుని యొద్ద నుంచి ఎల్లప్పుడూ ఏదైనా పొందుకోవాలని ఈ తపనలో, ఈ ఆశలో మనం ఉండాలండి. అంతేకాదు దేవుని కొరకు మనం ఏమి చేయగలగాలి అనే ఆశ కూడా మనలో ఉండాలి. వారేమో చంపాలని ప్రయత్నాలతో వాళ్ళు ఆశపడుతున్నారు. దేవుని కొరకు పని చేయటానికి మనం ఆశపడదాము. వారి ఇద్దరు 2 గుంపుల మధ్య ఒక వివాదాస్పదంగా వారు మాట్లాడుకుంటున్నారు. కొద్దిమందేమో మంచి హృదయంతో ఉన్నవారు, కొద్దిమందేమో చెడ్డ హృదయంతో ఉన్నవారు. కానీ అందరూ కూడా ఆయన రాక కొరకే కనిపెట్టి ఉన్నారు కదా. ఇప్పుడు ఈ దినాలలో రాక కొరకు, క్రీస్తు రాక కొరకు క్రైస్తవులందరూ కనిపెట్టి ఉన్నారు. ఎత్తబడే గుంపులో ఉండాలని ఎవరికి వారు మనం సిద్ధపడతా ఉన్నాం.
కానీ మన కుటుంబాలలోనే ఇంకా మరి సిద్ధపాటు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునా కదా? అందరి మీదకి రాకడొస్తది. మరి ప్రపంచ యావత్తు మీదకి రాబోతుంది కదా! ప్రభు రహస్య రాకడ. ఫస్ట్ వచ్చేదేంటి? రహస్య రాకడ. తర్వాత వచ్చేది రెండవ రాకడ. ఆయన అప్పుడు అందరూ లేస్తారు. భూమి మీద ఉన్న అందరూ లేస్తారు. ఇప్పుడు ఈ రహస్య రాకడలో ఏమైపోతావు? ఎత్తబడిపోతాం. మనం ఇక్కడే భూమి మీద ఉండవు కదా! మరి చచ్చిపోయినా బ్రతికిన ఆయన వారమే. బ్రతికున్నామా ఆ యొక్క పరలోకపు విందుకి, ఏడేండ్ల విందుకి మనం వెళ్ళిపోతాం. 57 వచనము. ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసి ఉన్న యెడల ఆయనను మేము పట్టుకొనగలుగుటకు తమకు తెలియచేయవలెనని ఆజ్ఞాపించియుండిరి. హల్లెలూయా! ఇక్కడ అల్టిమేటం ఇచ్చేస్తున్నారు. ఇక వాళ్ళు బరి తెగించిపోయారు. ఇప్పుడు దాకేమో రహస్యంగా ఆయన చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడేమో బహిరంగంగా ఆయన మీద ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఎవరికి కనపడితే వారు తీసుకొచ్చి యేసుక్రీస్తు అనే వ్యక్తిని తెచ్చి అప్పచెప్పాలి. తమకు ఆయన పట్టుకోవటానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా! ఈ యొక్క ఇన్ఫార్మర్స్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఇన్ఫార్మర్స్ పనేంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ అన్యాయమైన కార్యాలు చేస్తున్నారో మరి వారందరి గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. అప్పుడు పోలీసులు వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు పట్టుకుంటారు. ముందుగా కొద్దిమంది ఇన్ఫార్మర్స్ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. అలానే నక్సలైట్స్ లో ఉంటారు. అంటే ఒక పనిని వాళ్ళు చేయాలంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటారు. అట్టి విధంగా వీరు కూడా అసలు వీళ్ళు బహిరంగంగా పిలిపిచ్చేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడ కనపడితే ఎవరికి కనపడితే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. చూడండి, ప్రభుని ఇక చంపటానికి వారు సిద్ధపడిపోయారు. వారి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ మాటను డిక్లేర్ చేశారు. ఇక ఆయన చంపటానికి మొదలు పెట్టారు. అంటే ఎవరు అందరూ కూడా ఇక అందరూ గుమిగూడిపోయారు. పరిసయ్యులు, తర్వాత యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఒక్కటైపోయారు. ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సన్హెద్రిన సభకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కటైపోయారు. ఒక్కటైపోయి మరి ప్రభు గురించి మరి ఇక్కడ మరి ఆ యొక్క ఆజ్ఞ జారీ చేయబడింది. పస్కా పండుగ కదా! ఇక్కడ జరగబోతున్న సంఘటన ఏంటి? పస్కా పండుగ జరగబోతుంది. ప్రభు లిటరల్ గా పస్కా బలి పశువుగా ఇక్కడ వధించబడనై ఉన్నాడు. హల్లెలూయా! మరి అప్పటి వరకు వారు మరి మరి ఆ గొర్రె పిల్లలను మరి దేవుని క్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్న గొర్రె పిల్లలను వారు వధించుకుంటూ వచ్చారు. కానీ నిజమైన గొర్రె పిల్లగా ఉన్న, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఉన్న ప్రభుని వధించటానికి వారు ఆయత్తపరచబడుతా ఉన్నారు. ప్రభు సమయం ఇంకా రాలేదని ఆ సమయం కొరకు కనిపెడుతూ ఆయన ఎక్కడో దాగి ఉన్నాడు. హల్లెలూయా! మన ఈ జీవితంలో మనల్ని మనం శుద్ధి చేసుకొని ఈ యొక్క ప్రక్రియలోకి వెళ్ళాలండి. ప్రభు యొద్దకు వెళ్ళాలంటే హృదయ శుద్ధి లేకుండా మనం వెళ్ళలేము. కనుక హృదయ శుద్ధి కలిగిన వారమై ఎప్పటికప్పుడు ఒకసారి శుద్ధి చేసుకున్నాం అంటే మళ్ళా మన మీద మురికి పడదని లేదు, గ్యారంటీ లేదు. మన ఆత్మలో మలినము రాదని కూడా గ్యారంటీ లేదు. ఒక చిన్న తలంపులో మనం కలుషితం అయిపోతాం. నేను నా జీవితంలో నేను అబ్జర్వ్ చేసింది ఒక చిన్న తలంపులో మన ఆత్మీయ జీవితం అంతా కలుషితం అయిపోతుంది కదా! కుండెడు పాలలో ఒక చిన్న విషయం చుక్క వేస్తే ఎలా ఉంటది? పాలన్నీ పాడైపోతాయి. మన హృదయం అంతా శుద్ధి చేయబడింది కదా! మరి ఆ యొక్క చిన్న తలంపు, ఆలోచన కూడా మళ్ళా మనల్ని పాపంలోకి తీసుకుని వెళ్ళి అపరిశుద్ధత, అపవిత్రతలోకి తీసుకుని వెళ్తది గనక ఎప్పటికప్పుడు యేసు రక్తం మనం ప్రోక్షించుకునటం ద్వారా, యేసు రక్తాన్ని మనము క్లెయిమ్ చేయటం ద్వారా మన ప్రాణ, ఆత్మ, శరీరాలు శుద్ధి చేయబడతాయి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రాణము, శరీరము, ఆత్మ నిందారహితంగా ఉండాలి కదా! ఇదంతా నిందారహితంగా చేసుకునే ఈ ప్రక్రియలో మనకు మనం సిద్ధపరచుకుందాం. పస్కా బలి వారు ఆచరించడానికి శుద్ధి చేసుకుంటున్నారు. ప్రభుని సేవించటానికి, అనుదినము ఆయనతో కలిసి మనం జీవించటానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం మరి శుద్ధి చేసుకుందాము. అట్టి విధంగా మనం మనస్సాక్షితో సహా శుద్ధి చేయబడిన వారమై దేవుని కొరకు సాధనాలుగా ఆయన చేతిలో మనము వాడబడుదుము కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయను కాక. ఆమేన్.